Hey, good evening aspirants. Welcome to Target TSPSC lecture series. సో డైలీ మనం కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నాం. సో కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనము కొన్ని టుడేస్ టాపిక్స్ చూద్దాం. ఒకటేంటంటే ప్రజెంట్ నడుస్తున్న ఇజ్రాయెల్ పాలస్తీన్ కాన్ఫ్లిక్ట్, నెక్స్ట్ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్, దాని రిలవెన్స్ ఏంది, అది అసలు ఇది ఇష్యూని ట్యాకిల్ చేయగలుగుతుందా లేదా. నెక్స్ట్ G4 కంట్రీస్, ఈ G4 కంట్రీస్ ఏంటంటే దే ఆర్ ఆస్పైరింగ్ ఫర్ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ పర్మనెంట్ మెంబర్షిప్. నెక్స్ట్ యుఎన్ఎస్సిలో రీఫార్మ్స్, సెక్యూరిటీ కౌన్సిల్లో రీఫార్మ్స్ అవసరం ఉన్నాయా లేదా. నెక్స్ట్ కాఫీ క్లబ్ అని ఒక క్లబ్ ఉంది. ఈ 5 ఇష్యూస్ అనేది ఈరోజు టాపిక్లో డిస్కస్ చూద్దాం. సో లెట్స్ లుక్ ఇన్ టు అవర్ ఫస్ట్ ఆర్టికల్. ఇక్కడ చూడండి, ఇది ద హిందూ ఆర్టికల్. యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ అగైన్ ఫెయిల్స్ టు అడ్రస్ ఇజ్రాయెల్ హమాస్ వార్. సో మన అందరికీ తెలుసు ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న ఇష్యూ ఏంది, ఇజ్రాయెల్ హమాస్ వార్. ఈ హమాస్ అనే వాళ్ళు ఒక మిలిటెంట్ గ్రూప్, దే ఆర్ వన్ మిలిటెంట్ గ్రూప్. ఈ మిలిటెంట్ గ్రూప్ ఇదేంటంటే వీళ్ళు గాజాలో ఉన్నారు. వీళ్ళు ఏంటంటే పాలస్తీన్ని లిబరేట్ చేయడం కోసం, పాలస్తీన్ పీపుల్ యొక్క విముక్తి కోసం, వాళ్ళ విముక్తి కోసం వీళ్ళు ఫైట్ చేస్తున్నారు. మనందరికీ తెలుసు ఇజ్రాయెల్ 1967లో 6 డే వార్ అయింది. ఈ 6 డే వార్లో భాగంగా వీళ్ళు గాజా కానీ వెస్ట్ బ్యాంక్ కొన్ని ప్లేసెస్ని ఆక్యుపై చేసుకున్నారు. సో ప్రజెంట్ వీళ్ళు హమాస్ అనే వాళ్ళు, ఈ మిలిటెంట్ గ్రూప్ వాళ్ళు ఏంటంటే ఇండిపెండెన్స్ కోసం ట్రై చేస్తున్నారు అన్నట్టు పాలస్తీన్. సో వీళ్ళు ఏం చేశారంటే ఇజ్రాయెల్ మీద అటాక్ చేశారు. సో దీని రిటాలియేషన్లో భాగంగా ఇజ్రాయెల్ కూడా హమాస్ మీద అటాక్ చేశారు. గాజా మీద అటాక్ చేయడం వల్ల ఈవెన్ సివిలియన్స్ కూడా చాలామంది చనిపోయారు. సో దీనిలో భాగంగా ఇప్పుడు యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఇక్కడ మెయిన్గా ఏంటంటే వన్ సైడ్ ఏమో యుఎస్ఏ, ఇంకో సైడ్ ఏమో రష్యా. ఈ యుఎస్ఏ అనేది క్లోజ్ అలై ఆఫ్ ఇజ్రాయెల్, వీళ్ళు ఇజ్రాయెల్ క్లోజ్ అలై. ఈ రష్యా ఏమో పాలస్తీన్కి సపోర్ట్ చేస్తుంది. సో యుఎస్ఏ రీసెంట్గా ఒక రెజల్యూషన్ పాస్ చేసింది. ఈ రెజల్యూషన్ పాస్ చేసి వీళ్ళు ఓటింగ్కి వెళ్ళారు అన్నట్టు. ఏమని అంటే వీళ్ళు ఇజ్రాయెల్ వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్లో భాగంగా చేస్తున్నారు, అది రాంగ్ కాదన్నట్టు యుఎస్ఏ వాళ్ళు ఒక రెజల్యూషన్ పాస్ చేస్తే దీనికి ఒక 10 కంట్రీస్ సపోర్ట్ వచ్చింది అన్నట్టు. టోటల్లీ మనకి సెక్యూరిటీ కౌన్సిల్లో టోటల్గా మన 15 కంట్రీస్ ఉంటాయి. ఈ 15లో P5 అంటే పర్మనెంట్ 5 కంట్రీస్ అనేటివి పర్మనెంట్, 10 కంట్రీస్ అనేటివి టెంపరీ ఉంటాయి అన్నట్టు, టెంపరీ. సో ఈ టోటల్ 15లో 10 కంట్రీస్ సపోర్ట్ చేసినాయి యుఎస్ రెజల్యూషన్ని, 10 కంట్రీస్ సపోర్ట్ చేసినాయి. ఇంకా రష్యా, యుఏఈ, చైనా ఇవి అనేది ఆపోజ్ చేసినాయి అన్నట్టు. ఈ 3 కంట్రీస్ ఆపోజ్ చేసినాయి. బ్రెజిల్ అండ్ ఇంకో కంట్రీ అనేది అబ్స్టైన్ అయినాయి అన్నట్టు, ఓటింగ్ నుండి అబ్స్టైన్ అయినాయి. సేమ్ ఇట్లానే రష్యా కూడా ఒక రెజల్యూషన్ పాస్ చేసింది. వీళ్ళు ఏంటంటే ఇమీడియట్ సీజ్ ఫైర్ చేయమని, హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఇమీడియట్ సీజ్ ఫైర్ చేయమని వీళ్ళు ఒక రెజల్యూషన్ పాస్ చేస్తే దీనికి కూడా 4 మెంబర్స్ ఫేవర్ చేశారు. ఒకటి రష్యా, చైనా, యుఏఈ, గాబాన్. మిగతా కంట్రీస్ కొన్ని ఆపోజ్ చేశాయి, లైక్ యుఎస్ఏ, యూకే 2 కంట్రీస్ అనేవి వీళ్ళ రెజల్యూషన్ని ఆపోజ్ చేశాయి. మిగతా 9 కంట్రీస్ అనేవి అబ్స్టైన్ అంటే ఓటింగ్కి దూరంగా ఉన్నాయి అన్నట్టు. సో ఇక్కడ చూసుకుంటే మనము సెక్యూరిటీ కౌన్సిల్ గురించి చూసుకుంటే మనకు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనే ఒక సంస్థ మనకి 1945లో ఏర్పడ్డది. ఇది ఎప్పుడు వరల్డ్ వార్ టూ తర్వాత ఇది ఏర్పడ్డది అన్నట్టు. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పీస్ని మెయింటైన్ చేయాలి. సో దీంట్లో కొన్ని 6 మెయిన్ ఆర్గాన్స్ ఉన్నాయి, టోటల్లీ 6 మెయిన్ ఆర్గాన్స్ ఉన్నాయి. ఈ 6 మెయిన్ ఆర్గాన్స్లో సెక్యూరిటీ కౌన్సిల్ ఒకటి. సెక్యూరిటీ కౌన్సిల్, సెక్రటేరియట్, ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, ట్రస్ట్షిప్ కౌన్సిల్, ఐసీజే అని ఉంటుంది, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, జనరల్ అసెంబ్లీ. సో మన మెయిన్ డిస్కషన్ ఏంది, యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్. ఈ సెక్యూరిటీ కౌన్సిల్ అనేది యుఎన్ చార్టర్లో భాగంగా ఏర్పడ్డది. ఇది 6 ఆర్గాన్స్లలో ఒక ఆర్గాను. సో దీని ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ, అంతర్జాతీయ శాంతికి తోడ్పడడం అనేది దీని ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ చూడండి, ఈ సెక్యూరిటీ కౌన్సిల్ ఇచ్చే డెసిషన్స్ని ఈ ఆల్ మెంబర్ స్టేట్స్, యుఎన్ఓలో ఉన్న 193 మెంబర్ స్టేట్స్ అనేవి వీళ్ళు ఫాలో అవ్వాలన్నట్టు. వీళ్ళ డెసిషన్స్, సెక్యూరిటీ కౌన్సిల్ యొక్క డెసిషన్స్ అనేవి బైండింగ్ ఉంటాయి అన్నట్టు. సో నెక్స్ట్ సెక్యూరిటీ కౌన్సిల్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి న్యూయార్క్లో ఉంది. సో మనం కాంపోజిషన్ చూద్దాం ఇప్పుడు. యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ యొక్క కాంపోజిషన్, ఈ చూసుకుంటే ఇందాక చెప్పినట్టు P5 అంటే పర్మనెంట్ 5 ప్లస్ 10
ఈ 10 అనేది నాన్ పర్మనెంట్ మెంబర్స్. ఈ పర్మనెంట్ 5లో ఉన్న కంట్రీస్ చూడండి, యునైటెడ్ కింగ్డమ్, బ్రిటన్ అంటారు దీన్నే, చైనా, ఫ్రాన్స్, రష్యా, యుఎస్ఏ. ఇవేంటంటే వరల్డ్ వార్ 2 అప్పుడు మోస్ట్ పవర్ఫుల్ కంట్రీస్, చాలా పవర్ఫుల్ కంట్రీస్ ఏమేమి ఉన్నాయో అవన్నీ కలిపి P5గా ఏర్పడ్డాయి అన్నట్టు. ఈ ఈ 5 కంట్రీస్కి వీటో పవర్ ఉంటుంది. ఈ వీటో పవర్ ఏంటంటే వీళ్ళు ఏ రెజల్యూషన్ అయినా ఈ 5 కంట్రీస్లో ఏ ఒక్క కంట్రీ అగేన్స్ట్గా ఓటేసినా ఆ రెజల్యూషన్ అనేది పాస్ కాదు, దాన్నే వీటో పవర్ అంటాం. ఇంకా రిమైనింగ్ చూడండి 10 అనేది నాన్ పర్మనెంట్ మెంబర్స్. ఈ నాన్ పర్మనెంట్ మెంబర్స్ని ఎట్లా ఎన్నుకుంటారంటే ఎవ్రీ ఇయర్ వీళ్ళు ఏం చేస్తారంటే టోటల్ జనరల్ అసెంబ్లీలో 193 మెంబర్స్ ఉంటారు కదా, ఈ యుఎన్ఓలో ఉన్న వాళ్ళు ఎవ్రీ ఇయర్ 5 కంట్రీస్ని ఎన్నుకుంటారు ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 2 years. వీళ్ళ టెన్యూర్ ఏంది 2 years. ఈ 5ని ఎన్నుకుంటారు కదా, నెక్స్ట్ ఇయర్ 5. సో ఈ 5 అనేది టోటల్ 10 అవుతుంది. అది ఎవ్రీ ఇయర్ 5ని ఎన్నుకుంటారు, కానీ వీళ్ళు 2 years టెన్యూర్ ఉండడం వల్ల వీళ్ళు 10గా ఉండిపోతారు అన్నట్టు. దీంట్లో కూడా ఈ 10 మెంబర్స్ కూడా రీజనల్ రిప్రజెంటేషన్ ఇచ్చారు. టోటల్ ఈ 10 సీట్స్లలో 5 సీట్స్ అనేటివి ఆఫ్రికా, ఏషియా పంచుకోవాలి. ఈ 5లో 3 అనేది ఆఫ్రికాకి, 2 అనేది ఏషియా కంట్రీకి. సో ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు చూడండి. టోటల్లీ వీ హ్యావ్ 15 మెంబర్స్. అందులో 5 అనేది పర్మనెంట్ మెంబర్స్, 10 అనేటివి నాన్ పర్మనెంట్ మెంబర్స్. ఇది యుఎన్ఓ అనేది, ఇది యుఎన్ చార్టర్ 1945లో భాగంగా మనకి సెక్యూరిటీ కౌన్సిల్ అనేది ఏర్పడ్డది. ఈ P5 కంట్రీస్ ఏంది, యుఎస్ఏ, రష్యా, ఫ్రాన్స్, చైనా, యూకే. అప్పుడు వరల్డ్ వార్ అప్పుడు మోస్ట్ పవర్ఫుల్ ఉన్న కంట్రీస్ ఈ P5ని ఎన్నుకున్నాం. నెక్స్ట్ వీళ్ళ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్, సెక్యూరిటీ కౌన్సిల్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ 4 ఉన్నాయండి. ఆ 4 ఏంటంటే ఫస్ట్ వన్ మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ, అంతర్జాతీయ శాంతికి తోడ్పడాలి. నెక్స్ట్ ఈ 193 కంట్రీస్ మధ్యలో ఫ్రెండ్లీ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఇంటర్నేషనల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి. హ్యూమన్ రైట్స్ని రెస్పెక్ట్ చేయాలి. నెక్స్ట్ 4th పాయింట్ ఏంటంటే వీళ్ళు హార్మోనీ మెయింటైన్ చేయాలి, అన్నిట్లల్లో హార్మోనీ మెయింటైన్ చేయాలి. ఇది వీళ్ళ యొక్క మెయిన్ 4 ఆబ్జెక్టివ్స్. సో నెక్స్ట్ వచ్చేసి నాన్ పర్మనెంట్ మెంబర్స్. మనం చెప్పాం కదా, ఎవ్రీ ఇయర్ ఈ జనరల్ అసెంబ్లీ 193 కంట్రీస్ కలిసి ఒక 5 మెంబర్స్ని ఎన్నుకుంటారు ఫర్ ద పీరియడ్ ఆఫ్ 2 years టర్మ్. ఇట్లా ఫస్ట్ ఇయర్లో 5, సెకండ్ ఇయర్లో 5, సో 10 మెంబర్స్ అవుతారు. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న 10 మెంబర్స్ చూడండి, అల్బేనియా, జపాన్, బ్రెజిల్, మాల్టా, ఈక్వెడార్, గబాన్, ఘనా, మొజాంబిక్, యుఏఈ, స్విట్జర్లాండ్. సో ఇంకోటి మనకి ఇందాక చెప్పినట్టు యుఎన్ఎస్సి రీఫార్మ్స్, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో రీఫార్మ్స్ ఎందుకు అవసరం? మనకి అప్పుడు ఆ టైంలో 1945లో ఏవైతే పవర్ఫుల్ ఉన్నాయో ఈ కంట్రీస్ కలిపి P5గా ఏర్పడ్డాయి. వీళ్ళకి వీటో పవర్ ఉంది. వీళ్ళు వీటో పవర్ ఉండడం వల్ల ఏం చేస్తారంటే మ్యాక్సిమం రెజల్యూషన్స్లలో ఏదో ఒక కంట్రీకి నచ్చకపోవడం వల్ల అది ఆ రెజల్యూషన్ అనేది పాస్ అవ్వట్లేదు. ఇప్పుడు ఈ ప్రెజెంట్లో ఉన్న మన హాట్ టాపిక్స్ ఏంది, కౌంటర్ టెర్రరిజం అంటే టెర్రరిజంకి అగెన్స్ట్గా కొన్ని రెజల్యూషన్స్ ఇచ్చాం, చాలా ఉన్నాయి. మళ్ళీ సైబర్ క్రైమ్, ఇట్లా చాలా రెజల్యూషన్స్ ఏమవుతున్నాయంటే ఏదో ఒక కంట్రీ వాళ్ళకి ఫేవర్గానో వాళ్ళకి అనుకూలంగా లేకుంటే వీటో పవర్ చేస్తున్నాయి. సో ఇప్పుడు ఏమంటున్నారంటే ప్రెజెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియానే చూద్దాం. ఈ ఇండియాని చూస్తే ప్రెజెంట్ మనం పర్చేసింగ్ పవర్ ప్యారిటీ ఇందులో 3rd ర్యాంక్ ఉన్నాం. ఆల్ ఓవర్ వరల్డ్లో మనం 3rd ర్యాంక్ ఉన్నాం. నెక్స్ట్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లలో ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లలో మనం ఫిఫ్త్ లార్జెస్ట్ ఉన్నాం. అంటే 5th లార్జెస్ట్ ఎకనామీ అన్నట్టు మనది. వీఆర్ 5th లార్జెస్ట్ ఎకనామీ ఇన్ ద వరల్డ్. సో ఎకనామీ పరంగా 5th ఉన్నాం, పర్చేసింగ్ పవర్ ప్యారిటీలో 3rd ఉన్నాం, పాపులేషన్ పరంగా వీఆర్ ఫస్ట్. ప్రెజెంట్ రీసెంట్ రిపోర్ట్ ప్రకారం, వరల్డ్ ప్రాస్పెక్ట్ రిపోర్ట్ ప్రకారం మనం పాపులేషన్లో ఫస్ట్ ఉన్నాం. సో ఇన్ని ఉన్న తర్వాత మనం వీఆర్ ఎలిజిబుల్ ఫర్ పర్మనెంట్ మెంబర్షిప్. సో ఈ 2005లోనే 4 కంట్రీస్ వరల్డ్ లార్జెస్ట్ ఎమర్జింగ్ కంట్రీస్ అన్నట్టు, మోస్ట్ ఎమర్జింగ్ కంట్రీస్, ప్రెజెంట్ ఉన్న మోస్ట్ ఎమర్జింగ్ ఎకనామీస్. ఈ మోస్ట్ ఎమర్జింగ్ ఎకనామీస్ ఈ 4 కంట్రీస్ కలిసి మాకు పర్మనెంట్ మెంబర్షిప్ కావాలని 2005లో గ్రూప్ ఆఫ్ G4 కంట్రీస్గా ఏర్పడ్డాయి. అవేంది, జర్మనీ, బ్రెజిల్, జపాన్, ఇండియా. ఈ 4 కంట్రీస్ ఏం చేస్తున్నాయంటే దే ఆర్ స్ట్రగ్లింగ్ టు గెట్ పర్మనెంట్ మెంబర్షిప్ ఇన్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్.
సో ఇది మనకు G4 కంట్రీస్ ఎట్లా ఉందో ఈ G4 కంట్రీస్కి ఆపోజిట్గా వీళ్ళకి పర్మనెంట్ మెంబర్షిప్ ఇవ్వద్దు అని చెప్పి ఒక కొత్తది ఆర్గనైజేషన్ ఏర్పడ్డది. దాన్ని ఏమంటామంటే కాఫీ క్లబ్ అంటాం. ఈ కాఫీ క్లబ్ని ఏమంటామంటే యునైటింగ్ ఫర్ కన్సెన్సస్ అంటారు. యునైటింగ్ ఫర్ కన్సెన్సస్ అనేది కాఫీ క్లబ్. దీని మెయిన్ ఉద్దేశం ఇది 1990లో ఏర్పడ్డది. ఇదేంటంటే ఏ కంట్రీకి కూడా పర్మనెంట్ మెంబర్షిప్ ఇవ్వద్దు, కొత్తగా వచ్చే ఏ కంట్రీకి కూడా పర్మనెంట్ మెంబర్షిప్ ఇవ్వద్దు, అవి పాత 5 ఉండాలన్నట్టు వీళ్ళన్నట్టు. దీనికి నేతృత్వం ఎవరు వహిస్తారు అంటే ఇటలీ ప్రెసిడెన్సీలో కాఫీ క్లబ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇటలీ ప్రెసిడెన్సీలో కాఫీ క్లబ్ వీళ్ళ మెయిన్ ఇంటెన్షన్ ఏంది, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ మెంబర్షిప్ ఫర్దర్గా ఎవరికి ఇవ్వద్దు. సో ఇది ఈరోజు లెక్చర్ అండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ ద క్లాస్. బాయ్.